బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక 17A పై తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చేపట్టబోతోంది. కాగా ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై అభియోగాలు మోపింది సిఐడి. తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్ ఇచ్చారని 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అయితే కేసు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. నాగేశ్వరరావు, చెప్పండి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. సంబంధించి వాళ్ళు కేసుల విషయంలో ఈరోజు 3 గంటలకైతే తీర్పు ఉన్న పరిస్థితి అయితే ఉంది. కోర్టుకి సంబంధించి 3 గంటలకి ఆయనకి సంబంధించి బెయిల్ బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. సంబంధించి చంద్రబాబు నాయుడు పలు కేసుల్లోకి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఆయన పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఏడీ అధికారులు ఆయన మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. అలాగే తాత్కాలిక బెయిల్ మీద ఆయన బయట ఉన్న పరిస్థితి అయితే ఉంది. నేపథ్యంలో ఈ రోజు 3 గంటల ఈ యొక్క కోర్టులో దీనికి సంబంధించి పర్మనెంట్ బెయిల్ వస్తుందా లేదా అనేది అయితే
రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.